పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ఫోకస్ పెట్టారు. పార్టీ బలోపేతంపై క్యాడర్ను స్ట్రెంథెన్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్తో కలిసి పర్యటన చేయనున్నారు. వరుసగా 3 రోజులు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జాతీయ స్థాయిలో అధిష్టానం ఇచ్చిన పిలుపుతో జిల్లా స్థాయిలో వాటి అమలుపై నివేదికను సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్ పార్టీ యాక్టివిటీస్ పై ఫోకస్ చేశారు ఏఐసీసీ వ్యవహారాల స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. స్థానిక సంస్థలు, టీచర్స్, పట్టభద్రుల ఎన్నికలపై ఏఐసీసీ, పీసీసీ ఇప్పటి నుంచి దృష్టి సారించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన, మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ స్థాయిలో హైకమాండ్ పిలుపుతో గ్రామ స్థాయికి వెళ్తున్నారు నేతలు. అందుకే వరుసగా పార్లమెంట్ సెగ్మెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు దీపాదాస్, మహేష్ కుమార్ గౌడ్. ఆదిలాబాద్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ తర్వాత నిజామాబాద్ కు వెళ్లనున్నారు నేతలు. రేపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రివ్యూ మీటింగ్ లో దీపాదాస్ మున్షి పాల్గొంటారు. అక్కడి గ్రామ మండల టౌన్లలో ఉన్న వాస్తవ పరిస్థితులపై ఆరా తీయనున్నారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్, కరీంనగర్ చేరుకుంటారు మున్షి, మహేష్ కుమార్. బుధవారం ఉదయం, సాయంత్రం 2 సెక్షన్స్ లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూను కండక్ట్ చేయనున్నారు. ఎంపీలు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, కంటెస్టెంట్ ఎమ్మెల్యేలు, యూత్ లీడర్లు, అనుబంధ సంఘాల లీడర్లు హాజరవుతారు. జిల్లాలో నెలకొన్న పార్టీ అంతర్గత, పాత కొత్త లీడర్ల మధ్య నెలకొన్న సమస్యలు, లీడర్లకు, ప్రజలకు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రభుత్వ హామీల అమలు, వాటిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏంటనేది తెలుసుకుంటున్నారు నేతలు. లోకల్ బాడీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏడాదిలోనే జరగనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పార్టీ నిర్మాణం, బలోపేతం వంటి అంశాలకు ఈ విజిట్ ఎంతోగానో ఉపయోగపడుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.